బీఆర్ఎస్ నాయకులపై హాట్ కామెంట్స్ చేశారు మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్. జిల్లాలో 3000 ఎకరాల ప్రభుత్వ భూమిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ లీడర్లు 100 ఎకరాలకు తీసుకొచ్చారని విమర్శించారు. కబ్జా చేసిన భూమిని ఇంచు కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వానికి అప్పగించాలన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. లేదంటే ఎవరిని వదిలిపెట్టేదే లేదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ లో ప్రజాపాలన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు మురళీ నాయక్. అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా, ఏదైనా కాలేజీలు కానీ, ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి. మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు? మన ప్రజలకు, మన మహబూబాబాద్ జిల్లా వాసులకు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అవునా కదా? అలాంటిది మొత్తం అన్యక్రాంతం అయిపోయింది. ఇప్పుడు 3000 ఎకరాల నుంచి ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చేసాం. అవి కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్కి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ నేను ఒక్కడే చెప్తా ఉన్నా, ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కబ్జా చేసుకున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి. లేకపోతే మీకు కొరడా చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లాక్కునే కంటే ముందే మీ అంతటా మీరే స్వయం ఇచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి